సిద్దిపేట చిత్రాలు అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఇందులో మొదటి వీడియో అల్లుడికి బిడ్డకి ఒడిబియ్యం పోసే సందర్భంలో బిడ్డ అల్లుడు అకస్మాత్తుగా చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ, ఆ కన్న బిడ్డ బాధ ఏందనేది ఈ వీడియో రూపంలో మేము మీకు చూపించాము. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ వీడియో. మీరు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే వీడియో అర్థమవుతుంది. అయ్యో ఏంది చెప్పనే చేయగలుగుతాను? ఇంకా బుక్కడంత ఏమంటే ఏకపోదునా? సరిపోయింది కాబట్టి చేతులు కట్టుకుంటున్నా. అవగానే మీతో ముచ్చట చెప్పాలి. నాకు చిన్న బిడ్డ మీద పానం కొట్టుకుంటుంది అయ్యా, పోయి చూసేద్దాం. సరే, చిన్న బిడ్డ దగ్గర పోయి ఒకరోజు ఉందాము. ఉండి ఆ నుంచి పెద్ద బిడ్డ దగ్గర కూడా పోయి ఆమె కూడా చూసేద్దాం. ఆ రోజులు పెద్ద బిడ్డ కూడా ఇప్పుడు పోతే ఆటోలు దొరకయో మబ్బులు వేసిపోదాం. చల్ల కూడా మంచిగా ఉంటుంది, అప్పుడు ఆటోలు కూడా మంచిగా దొరుకుతుంది. సరేనే, పొద్దుగా లేచిపోదాం. అవగానే ఇంకా సాగరైన దగ్గర పోయి బట్టలు ఇస్త్రీ చేయించుకురావా? చేపిస్తా. నా చీర కూడా ఉన్నది, అది కూడా కొంట ఇస్త్రీ చేయించుకురా. వేరైనా ఇప్పుడే పోయి చేపిస్తా. ఇప్పుడు పోతుంది, ఇప్పుడు పోయి చేస్తా. సరేనా? బిడ్డోలేంటి పోదాం అనవరకే పానం లేచొచ్చింది. ఉత్తాను సంగ ఏడేసిన బట్టలు దొరుకుతలేవు. ఆనే దండ మీద ఉన్నాయి, మంచిగా చూడు. దండ మీదనే ఉన్నా. చెయ్యమని ఇచ్చిరా, ఆనే ముచ్చట పెట్టుకుని ఉండకు. ఇచ్చేస్తుంది అత్త, ఎందుకంటే బిడ్డకి పోయింది కదా. నువ్వు వచ్చేవరకు పల్లెలు అడుగుతా పో. ఇప్పుడు వస్తాను బిడ్డ. మంచిగా బిడ్డ, నువ్వు మంచిగున్నావా? ఒకదాన్ని నచ్చిపోయింది బిడ్డ. అల్లు రాలే? అల్లుడికి పని ఉందంటే రాలేదు. అయితే రండి. అవునమ్మా, బాబు ఏడు కనిపిస్తలేడు. మేము మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం బిడ్డ. అంతలో నువ్వు వచ్చినావు. బాబు బట్టలు ఇస్త్రీ వేసుకొని వేయండి. నేను చెప్తాను, ఆవు. ఇగో బిడ్డ, ఇది అత్తాండు కావచ్చు. పోయి బాగానే చెప్పి ఇప్పుడే వేయండి. నువ్వు ఇటు వచ్చినావు. అల్లుడు మంచిగా ఉన్నాడా బిడ్డ? ఆఫీస్ పోతాండా? పోతుండమ్మా. సరే అమ్మా, నీ కాలం ఎట్లుంది? గట్టనే ఉన్నది బిడ్డ. కాళ్ళు నొత్తానే నడవచ్చు, పాడైతలేదు. ఇక బాబు అయితే మొత్తానికి సాధన అవుతలేదు అంటాడు. గోళీలన్నింటినీ వాడే ఊకేసుకుంటా మంచిది కాదట కాదు బిడ్డ. అందుకే బంద్ పెట్టిన దినం తప్పి దినం వేసుకుంటానా. మరి బాబు కూడా గట్టి వేసుకుంటాను. అది అల్లుడు ఎట్లుంది? అల్లుడు బాగుండు బాబు, నువ్వు ఎట్లున్నవే? ఇగో బిడ్డ ఎప్పుడు తినొచ్చిందో ఏమో. దుకాణంలో 2 కొడుకుంటు దేపో. అమ్మా, నేను తినేయాలండి. మీరు తిన్నారా? ఇప్పుడే తినా. ఒక పల్లెలు కడుగుతాను వచ్చినావు. ఆ కోడిగుడ్లు ఇంత చల్లగా ఉండే తమసాలు తీసా పట్టుకరా పో. అల్లుడు ఇప్పుడే వస్తున్నా? మరి బాగున్నావా? మంచిగా ఉన్నావా బిడ్డ? అల్లుడు మంచిగా బిడ్డ? ఇప్పుడు పిల్లలు నేరే రాలేదు. చాలా రోజులే వాళ్ళని చూడక. దూరకతే మంచిగా ఒక్కదే పిల్లి ఎత్తుంటదాడా? తోలుకత్తే అయిపో కదా. సరే, ఎగ్జామ్ అయినాక తోలుకరండి, అందరు రండి. ఇగో బిడ్డలు నల్లుడు వచ్చింది కదా, ఇంకా చికెన్ చెప్పపోయి. బిడ్డ కాలు
చూడాలి కానీ. ఎందుకు కడతా ఫస్ట్ అబ్బో మా మరిదికి మా చెల్లంటే పక్కనే ప్రేమ. పా బిడ్డ ఊపు. ఇగో నీదా ఇంత ఎండ పూట బయలుదేరు. మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం, మీరే వచ్చింది బిడ్డ. అక్క వచ్చింది, ఇంత ఉండి వచ్చింది, మీరు ఇప్పుడే వచ్చారు. అవు బిడ్డ ఇద్దరు వచ్చిర్రు, పిల్లలు కూడా తీసుకొస్తే అయిపోవు కదా, 2 రోజులు ఉండిపోకపోదురా. అమ్మా దానికి పరీక్షలు ఉన్నాయి, సారు తోలా అని చెప్పింది. అంతలో అయితే ఎండాకాలం సెలవులలో దీన్నే ఉంచుకుంటుంది. చిన్నదానికి నువ్వు అంటే మస్తు ఇష్టం తెలుసా అని. చిన్నది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర పోదామే మమ్మీ, అమ్మమ్మ దగ్గర పోదామని ఊకే నిన్నే కలవరిస్తుంది. అయ్యో బిడ్డ తీసుకొస్తే అయిపోవు కాదు, నా పానం కూడా కొట్టుకుంటాను కాదు బిడ్డ. తీసుకొస్తుంది కదమ్మా. ఇంకా 4 రోజులు అయితే మీరే మా ఇంటికి వస్తారా? 4 రోజులా? 4 రోజులు అంటే ఏమన్నా పండుగ చేస్తాను వాళ్ళుడు? పండుగ కాదే అమ్మా, చిన్నదానికి పానం మంచి లేనప్పుడు గుట్టకు మొక్కినాం కదా, ఇప్పటి వరకు ఆ మొక్కు చెల్లియలే. ఇప్పుడు పోయి గుట్టకు మొక్కుకొని ఆయనతో మొక్కు చెల్లియాలి. అట్లనే బియ్యం పోసుకోక చాలా రోజులు అవుతుంది. ఆ బట్టలు బియ్యం మీరు పట్టుకొస్తారని ఈ ముచ్చట చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాయి. అయ్యో బిడ్డ ఈ ముచ్చలు చెప్పడానికి ఇంత దూరం రావన్నా? ఫోన్ చేస్తే అయిపోవు కదా, నేను పైసలు పంపకపోదునా? నీకు అల్లునికి పిల్లకు ఇట్ట వచ్చిన బట్ట కొనుక్కుంటే అయిపోవు కదా. అమ్మా పైసలు మా చేతికి చూడేందుకే, బాపుని చూడక నిన్ను చూడక చాలా రోజులే కళ్ళలో కనబడ్డట్టు అయింది. చూసిపోదామని వచ్చినాం. ఇక్కడికి వచ్చే వరకు అక్క వచ్చింది, దాన్ని కూడా చూసినట్టు అయింది. సరే బిడ్డ ఎన్ని పైసలు అన్నా కానీ నువ్వు అల్లుడు పిల్ల మంచి బట్టలు కొనుక్కోరు, అట్లనే పిల్లకు పట్టగొలుసులు కూడా తీసుకో బిడ్డ. అమ్మ మేము కొనుక్కునే బట్టలు మీకు నచ్చినాయి, బాపుకు నచ్చినాయి, మీరు నచ్చిన బట్టలు తేది అవే నాకు చాలు. నాకు కొనుక్కో బుద్ధి కాదు, అట్లయితేనే నాకు సంబరం. సరే బిడ్డ ఈ ముచ్చట నేనెందుకు కాదంట. సరే కానీ ఖర్చు బాగానే ఉన్నట్టున్నది కాదు బిడ్డ, పైసలు ఉన్నాయా? బాపు దొరకతో 10,000 రూపాయలు దాచి పెట్టిన ఖర్చుకైతే నువ్వు తప్పకుండా తీసుకో. చెల్లే అట్లనే మీ బాగా తెలియకుండా నేను ఒక 5,000 పక్కకు పెట్టినా, అవి కూడా ఇస్తా, తీసుకో, దేనికన్నా ఉపయోగపడతాయి. అదే అక్క అద్దమ్మా, మా దగ్గర పైసలు బాగున్నాయి, దేవుని పేరు మీద గల్లలు వేసినాం. ఇప్పుడు ఆ పైసలు ఖర్చు అక్కడికి. సరే బిడ్డ నీ ఇష్టం, ఎట్లా అంటే గట్లనే. ఏంది బిడ్డ ఏడుతాను, ఏమైందే? నన్ను అన్న తల్లి చచ్చిపోయినాక మా బాబు నిన్ను 2వ పెళ్లి చేసుకున్నాడు. నువ్వు అక్కను ఎత్తుకొని వస్తా అంటే ఈ ఊరులంతా మరొన్న తల్లి ఎట్లా చూసుకుంటుందో, ఎన్ని గోసులు పెడుతుందో అని నా గురించే మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే నాకు మస్తు భయమైంది. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి ఏ ఒక్కరోజు నన్ను చిన్న మాట అన్నలేదు. నీ కడుపులో పుట్టిన బిడ్డ కంటే నన్నే ఎక్కువ చూసుకున్నావమ్మా. నా కన్న తల్లిని మరిపించి నువ్వే నా కన్న తల్లి అయినవే. ఏడవకు బిడ్డ, ఏడవకు. నువ్వు నా కడుపులో పుట్టలేదని ఎవరన్నారే? నువ్వు నా బిడ్డ, నా రక్తాన్ని నువ్వు. ఏడవకు బిడ్డ, చెల్లె ఎందుకే అంత మాట అంటున్నావు? మన ఇద్దరికి కన్నతల్లి ఒక్కటి కాకపోయినా ఏనాడు మనం అట్లా ఉండలేదే. నేను ఎందుకట్లా బాధపడుతున్నా చెప్పు. ఏడవకు.
నువ్వు ఇంకొకసారి నా కడుపులో పుట్టలేదని మాట మాట్లాడకు బిడ్డ. నువ్వు నా కడుపులో పుట్టకున్నా నువ్వు నా బిడ్డ, నా రక్తానికి బిడ్డ. నాకు అక్క కన్నా నువ్వే ఎక్కువ బిడ్డ. నువ్వు ఇంకొకసారి ఆ మాట మాట్లాడు. అమ్మా, ఆ దేవుడు నా కన్న తల్లి దూరం చేసినాడు. నేను ఎంత ఏడ్చినో, కన్న తల్లి కంటే ఎక్కువ చేసుకునే ఈ అమ్మను నా జీవితంలోకి ఇచ్చినందుకు అంత మేలు చేసిందే. అంత మేలు చేసిందే. చాలా అదృష్టవంతురాలమ్మా. ఊరుకో బిడ్డ. ఎందుకే ఊరుకో బిడ్డ. ఏడు లేదా ఎందుకు పెడతాను చెప్పు. ఇగో చికెన్ బిడ్డ కూర్చో, నేను కూరపై చేస్తా. అమ్మా, మేము ఉన్నాం కదనే, మేము లేనప్పుడు అంటే నువ్వే అండుతావు. ఇలా మేము వచ్చినాం కదా, మా చేతితో అండి పెడతా, మీరు తినాలి. సరే బిడ్డ. కాచేది సరే అమ్మా, మీరు చెప్పండి రాదు. అయ్యో బిడ్డ, ఓడి బియ్యం పట్టుకొని మొదలు రావద్దు బిడ్డ, మా పుల్లే లేచేస్తా. సరే సరే యువతనా ఆగు బిడ్డ, బుజ్జి ఏంటిదే? ఆగు బిడ్డ. ఇగో బిడ్డ, ఇందా పప్పులు అవి ఇవి ఉన్నాయి, తీసుకో. ఎందుకే అమ్మా, ఇంటికాడ మత్తు ఉండేది. తీసుకో బిడ్డ. ఉన్నదే ప్రేమగా గుర్తుంది. ఓ రోజు ముందు రావచ్చు కదా. బియ్యం పట్టుకొని మొదలు రావద్దు బిడ్డ, లేకపోతే నాకు రావాలని ఉండదా? సరే అమ్మా. అక్క, నువ్వన్న ఒక రోజు ముందుగా రాయే. నేను వచ్చి నీ దగ్గర ఉంటే దీనికి ఎవరు సాయం చేయలే. సరే బియ్యం తీసుకొని పొద్దున్నే వస్తాం. సరే పైలంక పోయినండి అల్లుడు, పైలం బిడ్డ. సరే అత్తమ్మ, మీరు చెప్పండి అది. జాగ్రత్త ఉండు. సరే అమ్మ. జాగ్రత్త అల్లుడు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఆయనది ఒక్కటి బోల్తా పట్టదులే బుల్బుల్ పిట్ట. కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. అరే బుచ్చిగా ఏడి పోతున్నావురా? అంగడి పోతా. అంగట్లకి ఎందుకు ఆకులు లేదారా? ఆకులు నాగేది, నా చెట్టుకి మా తాకులే. ఇంకేం చేసుకోలేదు నేను. ఆ చేతిలో బొచ్చేదిరా. ఇది బొచ్చ కాదు, తెల్లగా మెరిసే తలే. ఈ తల అమ్ముకొని 2 చెప్పులు కొనుక్కుంటా. వాడెవడు అన్నట్టే ఉంది నీ కథ. ఎవడు ఎందుకు ఏమన్నాడు తెలియాలి, తెలిసి తీరాలి, అంతే అంతే అంతే. చంపేది పెంచినావు, పెంచేది చంపినావు. ఏం తప్పినా ఏం పెంచినా చూస్తేనే వెళ్తుంది ఏమనుకుంటారు అందరూ. ఎప్పుడు ఎవరు నాదేం తెలవాలి, ఇప్పుడు నాకు తెలవాలి. తల అమ్ముకొని చెప్పులు తెచ్చుకుంటారా ఎవడన్నా? నీ సొంతంగా ఉండేదన్నా తెచ్చుకోవాలి కానీ. హే, ఇంకో విషయం తెలుసా? నిన్న బైక్ అమ్మినా, మొన్న పొలం అమ్మినా, ఈరోజు తల అమ్ముతున్నా. ఎందుకు తెలుసా? నాకు చెప్పులు లేవు కాబట్టి. రాజా గుండు భాష. ఈ పర్ఫార్మెన్స్ అంతా కోడిగుడ్డు మీద ఈగిలు వీకినట్టే ఉంది కానీ పీకి పీకి గుడ్డు మీద ఏం లేకుండా చేస్తే కదరా, ఇక ఇంకేం పీకుతావురా? అవునే బాలన్న, నాకు ఏడిచినట్టే ఉంది కానీ నువ్వు పోయినసారి ఎమ్మెల్యే పోటేసినావు, మరి ఏమైంది నీకు? అరే మన నియోజకవర్గంలో నిలబడితే ఓటేయరని ఆ, పక్క నియోజకవర్గంలో పోయి నిలబడ్డరా ఓటేస్తారని. మరి ఏమైంది? ఆ నియోజకవర్గంలో నాకు పోటీ ఎవరు లేరనుకున్నారా? ఈగచి వర్గంలో నీకు పోటీ ఎవరికి వచ్చిర్రు? ఈ బుచ్చిగాడు, ఈ నా బొచ్చమ్మి నీకు గెలిపిస్తున్నాను నేను. ఎవరు వచ్చిన పోటీ నీకు? నా పిల్లలు తెచ్చిర్రా. నువ్వు ఇంకా ఎమ్మెల్యే పదవా, మొగుడు పదవా, నాకని బొచ్చ మిగిలింది. నీకేం మిగిలింది? నాటు చలో పట్టుకో, ఇట్స్ ఫాలో మీ. దా ఇత్తడి వీధిలోకి సొట్టలు పడితే సాపి వేస్తాము, మొక్కలకి ఫేస్ వాష్ చేస్తాము, చెప్పులు అమ్ముకుంటాము, గిడలు అమ్ముకుంటాము. ఆ రండి బాబు రండి. జాతర నా బిడ్డ కొనిస్తా. నువ్వేవి కొనిమంటే అవే కొనిస్తా. నేను కొనియకపోతే మీ అమ్మ మూకోదు, నన్నే తింటది. మీ అయ్యా అప్పుడు వేయిండు, ఎటు పోతాడే ఇంతసేపు వేయిండు. తయారై చూస్తాను. నువ్వు ఎండలో ఆడద్దు సరేనా? జాతరలా పిల్లలు ఎత్తుకపోయేటోళ్ళు ఉంటారు. వీళ్ళు
మనిషి ఇంకెప్పుడు వస్తాడో అప్పుడు అన్న వేయదు వచ్చినవా గిట్ల సేపు ఆటో దగ్గరికి పోతే ఏమన్నాడు? ఇంకో గంట అయితే సరే నీ పొలంకు నీళ్ళు పెట్టినవా? ఏదైనా పొద్దున కరెంట్ లేకపోయా పోయొచ్చే వరకు 2 రోజులు అవుతుంది. ఆ మళ్ళీ వాతాయా అసలే అరసతల్లి తిరుగుతున్నాయి. నర్సన్న చెప్పినా కానీ పెట్టేనా ఆయనే మాట్లాడతాడు. ఇంతకుముందు 4 రోజులు కూడా ఆయన అటు ఇటు పోయినప్పుడు నేను పెట్టలేదా? వాళ్ళ నువ్వు పెడతావు కానీ మనకైనా పెట్టేనా అని మాట్లాడతాడు. ఈ కరెంట్ సెలవు ఇలా పొద్దుగా పెట్టినావు, మరి ఇలా మడివారినా కూడా రేపు ఆయన పెడతాడు. ఈ కరెంటుతో పెద్ద పరిచయం ఉన్నది. ఎందుకు పెడదామని పోయినా ఇట్లా పుస్తకం ఇట్లా పోసిందో లేదు ఆయన కరెంట్ సపరేట్ వచ్చి మళ్ళీ ఆటో దగ్గర పోయి ఆటో చెప్పేది వస్తుంది. కరెంట్ వచ్చింది కదా, ఎట్లా మరి పెట్టద్దా? ఇప్పుడు ఎట్లా ఆటో వచ్చే వరకు గంట అవుతారా? ఇప్పుడు మీ అమ్మలు కూడా ఎప్పుడు వస్తారు? మాకు వచ్చే వరకు పొద్దు అవుతుంది. ఇప్పుడు నువ్వే అన్న 1 గంటన్నర ఆటో అని అందులో పోయి పెట్టద్దే అయిపోతుంది కదా. నేను ఒక్కరు పెట్టదు కదా. ఇప్పుడు నువ్వు ఒక్కని పోయి ఈ మళ్ళీ పైపులు చాపి పోయి మళ్ళీ కరెంట్ వచ్చే వరకు అక్కడ కరెంట్ పోతుంది. నువ్వు పైపులు చాపు కాదు, నువ్వు పైపులు చాపుతుంటే చెప్పండి నేను కరెంట్ వద్దుతా. ఆ బాగా గంట సేపు అయినా మడి పడుతుంది. బుజ్జి నువ్వు ఇక్కడ కూర్చో బిడ్డ, నేను చెప్పను పోయి కరెంట్ పెట్టేస్తావు సరేనా? వెంటనే తిరిగిపో. అమ్మ వాళ్ళు అత్త ఇక్కడ కూర్చోమని, నా ముందు డాడీ కరెంట్ పెట్టడం లేదు అని చెప్పు. ఇయ్యలో ఇంత పడుతుంది, రేపు ఇంత పడుతుంది. సాయం నమ్మకంతో పోతే ఉన్నవారే ఉంటుంది. చిన్న కూర్చోవేను వీటినే పెట్టుకో బిడ్డ. అమ్మ వాళ్ళతో ఈయన కూర్చుండు. అయ్యో నీకు తువ్వాలు కావన్నేమో. నేను సదిరి అన్ని పెట్టినా. ఎండలు ఎడ తిరిగాకు అమ్మ మచ్చాలకి ఇంట్లోనే ఉండు. మళ్ళా ఏమైంది? ఇంట్లో ఇంట్లోనే మెదులుతాండ్రు. బిడ్డ ఎదురు చూస్తాంది కావచ్చు, మబ్బుల్ని అత్తమని చెప్తివి. బుజ్జి ఎల్లురే ఐస్పోరల్ ఎక్కడ తయారైనవు? మళ్ళా పిల్లలిస్తే లగ్గం చేసుకుంటే ఉన్నావు కదా. అబ్బో నాకేమైనా ఇంకా ఇత్త చేసుకుందామని తోపులో పడ్డావు కానీ. బుజ్జి అన్ని పెట్టినావా? అన్ని పెట్టిండే. కడుము అన్ని పెట్టిన కుడుకలు కడుము అన్ని ఇలానే పెట్టేసాడు. పెట్టినమ్మా. పట్టుకో బిడ్డ, పొద్దు వేయి పాప. ఇటు తరుగు బొమ్మల నిల్చున్నావు. సంతోషంగా కాళ్ళు ఎంతలేదు బిడ్డ పాప. బిడ్డ ఎదురు చూస్తాను కావచ్చు, ఇంత పొద్దుపోయింది. చెల్లి ఎదురు చూస్తాను కావచ్చు. నేను అట్లా పోయి కింది మళ్ళకు పైపు దాపుతా. లేకపోతే మరి ఎలుకలో గిలుకలో ఏం కొట్టినా మరి ఒకవేళ పైపు గిర వలిపోతే దాన్ని ఫస్ట్ మడి మీద మడి మీద అయిన మడి కదా, మరి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. నేను పోయి పెడతాను తొందరగా. సరే పెడతానా? ఒక్క నిమిషం ఆగు. పెట్టన్నా మళ్ళా పోతుంది కరెంటు.
అయ్యో ఎంత పని అయిపోయింది బిడ్డ. అబ్బా పొద్దుగలరా అన్నావు కాదు బిడ్డ, కిందికే పొద్దుగల రమ్మన్నావా బిడ్డ. అయ్యో బిడ్డ, దేవుని దగ్గరికి పోయినావా బిడ్డ. దేవుడు అని ఆ దేవుని దగ్గరికే నువ్వు పోయినావా బిడ్డ. అయ్యో ఆ కరెంటు పాడుగాను బిడ్డ, పోకుండా అయిపోవు కాదు బిడ్డ. అయ్యో బిడ్డ, అమ్మా నాకు బట్టలే, అమ్మా నాకు పిల్లలే అన్నావు కాదు బిడ్డ, నీకు వచ్చిన బట్టలే అన్నావు కాదు బిడ్డ. నాకు నచ్చిన బట్టలు తెచ్చిన బిడ్డ, లేచి కట్టుకో బిడ్డ. నన్ను బియ్యం తెమ్మన్నా కాదు బిడ్డ, నీకు బియ్యం తెచ్చిన బిడ్డ. వర్షం పడ్డప్పుడు తమ్మాల పండు పోకారు బామ, కరెంటు షాట్ తగులుతుంది అన్నావు అల్లుడు. నువ్వే కరెంటు షాట్ పని అయిపోయినావు అల్లుడు. అయ్యో దేవుడా ఎంత పని అయిపోయాయి. ఇక మన బిడ్డ ఏదయ్యా, బియ్యం పోయి అన్నావు కాదు బిడ్డ, నీకు బియ్యం తెచ్చిన కాదు బిడ్డ. దేవుని దగ్గరికి పోదామా అన్నావు కాదు బిడ్డ, ఆ దేవుని దగ్గరికి పోయినావా బిడ్డ. అమ్మా లే బిడ్డ, అమ్మ నచ్చిన నీ బిడ్డ ఏడుతాను కాదు బిడ్డ, నీ బిడ్డ ముఖం చూడవా బిడ్డ. అవేమన్నా చెప్పి పోయిందా బిడ్డ, నీ బిడ్డ ముఖం గుర్తుకు రాలేదా బిడ్డ, నీ బిడ్డకేమని చెప్పి పోయినవే బిడ్డ. అమ్మ పొద్దుగాల రా అన్నావు కాదు బిడ్డ, ఇదంతా చూసానికే రమ్మన్నావా బిడ్డ. బిడ్డకు చెప్పని అత్తా చెప్పిన మాట కాదే బిడ్డ, ఇదే నా బిడ్డ చెప్పనచ్చుడు. అమ్మా ఏ దేవుడిలో మన్ను పోసిందే బిడ్డ, ఏ దేవుడిలో దుమ్ము పోసిందే బిడ్డ, నిన్నుకి గది చేసిండు కాదు బిడ్డ. చెల్లెలేమే చెల్లె దేవుని దగ్గరికి వస్తున్నారా అక్క అన్నావు కదనే, దేవుని వేసుకుంటారా దేవుని దగ్గరికి పోయినవా చెల్లె. లేవే చెల్లె, ఇద్దరు ఒక్క తల్లి పిల్లలం కాకపోయినా కలిసిపోతే ఒక్క తల్లి పిల్లలు ఉంది కదనే చెల్లె. ఎవరి కన్ను కొట్టిందా చెల్లె, ఎట్లున్నారా చెల్లె. అవరాలా అన్నది నా బిడ్డ అమ్మ పండుగ పండుగ అమ్మా, ఈ పండుగ చూడడానికి వచ్చినట్టయితే అమ్మా. అల్లుడు అత్తమ్మ మీకు తాత కాకుండా ఈడ వచ్చి 4 వద్దులు అన్నావు కాదు అల్లుడు, ఇప్పుడు ఎవరున్నారన్నమాట అల్లుడు. అయ్యో కొడుకు లేనందుకు నువ్వు కొడుకు లెక్క చూసుకున్నావు కాదు అల్లుడు, ఇప్పుడు మమ్మీ వాళ్ళు చూసుకోవాలి అల్లుడు. దేవుడా ఎంత పని చేసినావు అయ్యా, నీకున్న మన్ను పోసిందా అయ్యా, దుమ్ము పోసిందా అయ్యా. అయ్యో దేవుడా, నీకున్న బంగారం అల్లుడి కూడా కాదు అల్లుడు, నా బిడ్డను మంచిగా చూసుకుంటాను సంబరపడ్డ కాదు అల్లుడు. అయ్యా చెల్లె, అయ్యా
అయ్యో దేవుడు. బియ్యం పోయాక చాలా వద్దులైతుంది నాకు బియ్యం పోయాను అడిగినావు కాదు బిడ్డ నేను సంబరంగా బియ్యం పోతాను వచ్చిన కాదు బిడ్డ గిట్ట బియ్యం పోతా అనుకోలేదే బిడ్డ అయ్యో దేవుడా మీ అవ్వలు అవ్వ చిన్నప్పుడు చచ్చిపోతే మీ అమ్మ బాధ్యత నేను తీసుకున్నా. ఇప్పుడు మీ అమ్మ నా బిడ్డ నువ్వే కాదని నాకప్ప చెప్పి పోయింది కాదు బిడ్డ. అందరికీ నమస్కారం. నేను మీ స్వామి చరణ్. సిద్దిపేట చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక అద్భుతమైనటువంటి కంటెంట్తోని ఓడిబియ్యం అనే కాన్సెప్ట్ని తీసుకొని కథ రాసి డైరెక్షన్ చేసి ఇలా మీ ముందుకు తీసుకొస్తున్నాము. రాస్తున్నంతసేపు కూడా కళ్ళల్లో నీళ్ళలాగలేదు, చేస్తున్నంతసేపు కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. దయచేసి మా యొక్క వీడియోని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిద్దిపేట చిత్రాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా, కామెడీ ఫిలిమ్స్ కూడా మేము మీ ముందుకు తీసుకొస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. సో మీరందరూ మాకు సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో ఎట్లుందనేది కామెంట్ రూపంలో కామెంట్ పెడితే మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిద్దిపేట చిత్రాలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. వీడియో మాత్రం అందరూ తప్పకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.